హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బనానా పాయాసం షేర్ చేయబోతున్నాను. బనానా కొబ్బరి పాయాసం కోసం నేను బాగా పండిన అరటిపళ్ళు 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ బనానాస్ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బనానా ముక్కలు దీనిలో వేసుకుందాము గిన్నెలో. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడెక్కాక దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్లు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగాక వీటిని తీసి వేరే బౌల్లో వేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత